హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలా పికిల్ చేసుకొని చికెన్ది స్టోర్ చేసుకున్నాను. అలా స్టోర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చికెన్ నేనైతే ఒక 1/4 కిలో తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి ఈ మిక్స్ చేసుకున్న చికెన్ అందులోకి వేసి అందులో వాటర్ వచ్చే వరకు బాగా ఉడికించి ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ప్లేట్ వేసి అలా ఉడికించుకుందాం. అలా ఉడికేలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చెక్క, లవంగము, యాలక్క అన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి చెక్క, లవంగం, యాలక్క అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు లైట్గా మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలి. అలాగే ఇందులోకి జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూను, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూను, అలాగే ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి లైట్గా వేపుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. ఇప్పుడు మన చికెన్ అయితే వాటర్ అన్నీ ఇమిరిపోయాయండి. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఇది కూడా ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే బాండ్లీలోకి 1 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కేలోపు మనం ఇక్కడ ఈ మసాలా అంతా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వేపుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కచ్చాబచ్చాగా పౌడర్ చేసుకుందామండి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇందాక మనం ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేపుకోవాలి. అలా వస్తే ముక్క మనకి చికెన్ పికిల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. పౌడర్ అయితే ఇట్లా చూపించిన విధంగా ఉంటే పికిల్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చికెన్ అయితే ముక్కలు ఇలా కలర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అంతా ఇందులోకి వేసి బాగా వేపుకుందాము. ముక్కలకు బాగా పట్టి పచ్చివాసన పోయే వరకు. ఇందులోకి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కాస్త చల్లారిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి. కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. కొద్దిగా పికిల్ అంటేనే కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలా చల్లారిన తర్వాత ఇందులోకి కారం వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసం ఒక కప్లో పిండుకున్నామండి. ఇది ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మన ఒక 48 అవర్స్ తర్వాత బాగా ఊరుతుందండి. చికెన్కి ముక్కకి బాగా మసాలా పట్టి అప్పుడు మనం దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే పిల్లలు అప్పుడే టేస్ట్ చేసేసారు వేడివేడి అన్నంలోకి. చాలా బాగుంది అన్నారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.